Hi students, this is Monica, your mentor for computer. Today we are going to end up our fourth unit. Let's begin our session. ఈరోజు fourth unit complete చేద్దాం. See, these are the contents we are going to discuss today. Internet service provider, starting Internet Explorer, role of modem in internet. Okay, these three topics we will discuss, and finally I will send one PDF, and now after completion of these topics I will explain this material. Okay, ఈరోజు మనం ఈ కంటెంట్స్ చూద్దాం. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, స్టార్టింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎలా స్టార్ట్ చేయాలి, రోల్ ఆఫ్ మోడెమ్ ఇన్ ఇంటర్నెట్లో మోడెమ్ యొక్క రోల్ ఏంటి, అండ్ ఫైనల్లీ ఏంటంటే మీకు ఒక పీడిఎఫ్ కూడా పంపిస్తా ఫోర్త్ యూనిట్ది. ప్రీవియస్ కూడా థర్డ్ యూనిట్ పంపించా, అలానే ఫోర్త్ యూనిట్ పంపిస్తా. నా ఏంటంటే ఫోర్త్ యూనిట్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ వాట్. నెక్స్ట్ సి, ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సి, we all know about the internet. Then to use internet, it is having one service provider. It is an organization, ISP, we call it as ISP, internet service provider. Is an organization that provides internet facility ni provide chestundannamata. Adi in order to connect to the internet by using a dial up phone, high speed phone line or leased line, you need to choose an ISP. It assigns a telephone number, username and password so that you can connect to the computer. Means internet will present, we have to choose our connection type, then they will provide username and password. By that we will connect to ISPs. One can connect to internet by using network connection or an ISP. ఓకే, యూజర్కి ఇంటర్నెట్కి మధ్యలో ఉండేది ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది. వన్స్ యూ కనెక్ట్ టు ద సిస్టమ్, యూ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఆన్ ఆల్ అదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై యువర్ ఐఎస్పి. ఓకే, సి, ఐఎస్పి అంటే ఏంటి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, దట్ ఈస్ కాల్డ్ ఐఎస్పి. ఇదొక ఆర్గనైజేషన్ అనమాట. ఇంటర్నెట్ని మనకి అందిస్తుంది, యూజర్కి ఇంటర్నెట్ని అందించడానికి యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ ఫెసిలిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ మొన్న మీకు చూపించా కదా, గ్లోబల్ వైడ్ ఉంటుంది. అది మనకి ఇంటి దాకా ఎలా వస్తుంది? హౌ ఆర్ గెటింగ్? త్రూ దిస్ ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వల్ల వస్తుంది. మనం దానికి కనెక్షన్ టైప్స్ ఉంటాయి, కొన్ని డైల్-అప్ ఫోన్స్ అని, లీజర్ లైన్, అట్లా కొన్ని ఉంటాయి. ఏ టైప్ అనేది మనం చూస్ చేసుకొని చెప్తే దే విల్ గివ్ ఫర్ అస్ యూజర్ నేమ్ను, పాస్వర్డ్ వాళ్ళు మనకి ఇస్తారు. దాని ద్వారా మనం లాగిన్ అయితే మనం నెట్వర్క్కి కనెక్ట్ అవుతాం. సో దట్ అలా నెట్వర్క్కి కనెక్ట్ అయితే మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకోగలుగుతాం. హియర్ you are able to work with graphics, sounds, motion pictures, etc. ISPs basically provide two types of connections. See, what are these two types? ISP, ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాం, అది ఏం చేస్తుంది? మనకి గ్రాఫిక్స్ కానీ, సౌండ్స్, మోషన్ పిక్చర్స్ ఎక్సెట్రా అవన్నీ యూజ్ చేసుకోవడానికి, టెక్స్ట్ ఇట్లా అన్నీ యూజ్ చేసుకోవడానికి మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, బేసిక్గా ఏంటంటే కొన్ని టైప్స్ ఉంటాయని చెప్పా కదా. బేసిక్లీ టూ టైప్స్ ఉంటాయి మనకి, షెల్ అకౌంట్, టీసీపీ ఆర్ ఐపీ అకౌంట్. షెల్ అకౌంట్ అంటే ఏంటంటే ఆల్ నెసెసరీ సాఫ్ట్వేర్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ విత్ ఐఎస్పి అండ్ యు ఆర్ ఏబుల్ టు వర్క్ విత్ ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వరకే మీరు యూజ్ చేసుకోగలుగుతారు. మీన్స్ ఓన్లీ టెక్స్ట్, means it displays only textual matter of web page.
ఒక వెబ్ పేజ్ ఉంటే దాంట్లో ఓన్లీ టెక్స్ట్ వరకే మీరు యూజ్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ఎ షెల్ అకౌంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ TCP or IP account. TCP means transmission control protocol or IP means you all know internet protocol. ఇదేం చేస్తుందంటే ఆ టెక్స్ట్తో పాటు గ్రాఫిక్స్ కూడా యూజ్ చేసుకునేలాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, TCP or IP account helps us to use both text and graphics. See, ISP does not provide the necessary software. It will not provide any necessary software. The user has to install the software to work with and connect to the internet. ISP అనేది ఇక్కడ ఏది ప్రొవైడ్ చేయదు సాఫ్ట్వేర్ అనేది. TCP IP అకౌంట్స్లో మనమే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఒకటి ఇన్స్టాల్ చేసి దాంతో కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ యూస్ చేసుకుంటూ ఉంటాం. షెల్ అకౌంట్స్ అంటే ఓన్లీ టెక్స్ట్. నెక్స్ట్ మనకేంటంటే నెట్వర్కింగ్ కనెక్షన్స్ పెట్టించుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వైర్ అని, వైర్లెస్ అని, అలా. సి ఇంటర్నెట్ ఉంది ఇక్కడ చూడండి, కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ పిక్చర్. దిస్ ఈజ్ ఇంటర్నెట్. సి దిస్ ఈజ్ ద ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇట్ ఈస్ టేకింగ్ ది ఇంటర్నెట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ టు government, home, large corporations, all this, educational institutes, small business. It acts as intermediate to user and the internet. ISP, internet service provider. See, these are all the top 10 ISPs in India. In ఇండియాలో ఈ 10 ఏంటంటే టాప్ 10లో యూస్ చేస్తాం బేస్డ్ ఆన్ ద సబ్స్క్రైబర్స్. See, based on September 2019 basis ప్రకారం ఉంది. ఫస్ట్ ప్లేస్ జియో, నెక్స్ట్ ఎయిర్టెల్, దెన్ నెక్స్ట్ వోడాఫోన్, BSNL, యాక్ట్ ఫైబర్ నెట్, MTNL, అండ్ నెక్స్ట్ వన్ హ్యాత్వే, యూ బ్రాడ్బ్యాండ్, GTPNL, ఎక్సైటెల్. ఓకే, ఇవన్నీ ఏంటంటే టాప్ 10లో వచ్చాయి మనకి బేస్డ్ ఆన్ ద సబ్స్క్రైబర్స్ యూజ్ చేస్తున్నారు. సి డేటా బ్రాడ్బ్యాండ్ అనేది ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నారు, జియో యూజ్ చేస్తున్నారు. అని ఎయిర్టెల్, వోడాఫోన్, యూ ఆల్ నో BSNL. మన కాలేజ్లో కూడా BSNL ఉంటుంది, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ యాక్ట్ ఫైబర్, నెక్స్ట్ అండ్ దెన్ MTNL మీన్స్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. ఓకే, సి దీస్ ఆర్ ఆల్ ద టాప్ 10 ISPs ఇన్ ఇండియా ఓన్లీ. ఇండియాలో బేసిస్ అన్నమాట ఇది. నెక్స్ట్ థింగ్ ఈజ్ స్టార్టింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. స్టార్టింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి? ఫస్ట్ it is a web browser. Already I have said in web browsers, what is a web browser? It is used to search the data. డేటాని మనం సెర్చ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని మనకి వెబ్ బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది అనమాట. వీ విల్ గో టు వెబ్ బ్రౌజర్స్ అండ్ హోమ్ పేజ్ డిస్ప్లే అయిన తర్వాత సెర్చ్ బార్లో మనం డేటా కావాల్సిన టైప్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాం. అలా యూస్ చేసుకోవడానికి ఏది యూజ్ అవుతుంది? వెబ్ మనకి హెల్ప్ చేస్తుంది. See now, starting Internet Explorer means you can also start Internet Explorer to browser through the information on the web. To connect internet, perform the following steps. Internet Explorer start చేయాలంటే చూడండి, ఫస్ట్ డెస్క్టాప్ మీద ఐకాన్ పెట్టుకోండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఇన్బుల్ట్గా మనకు వస్తుంది. See, full name Microsoft Internet Explorer. Windows appear on your screen. డెస్క్టాప్ మీద ఐకాన్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ నాట్ కరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, ద కనెక్ట్ టు డైలాగ్ బాక్స్ ఆల్సో అపియర్స్. టైప్ యువర్ నేమ్ అండ్ పాస్వర్డ్, then click connect to internet will access. Once you connected to internet, home page will displays. Means what it was saying,
you create shortcut on desktop icon. డెస్క్టాప్ ఐకాన్లో పెట్టుకోండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఇన్బుల్ట్గా వస్తుంది మనకి. పెట్టుకున్న తర్వాత డబల్ క్లిక్ చేస్తే వీ విల్ గో టు ద హోమ్ పేజ్. అది సింపుల్. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇట్ విల్ నాట్ వర్క్. మీకు నెట్ ఉంటే యాక్సెస్ చేసుకోగలుగుతాం, నెట్ లేకపోతే యాక్సెస్ చేయలేం. ఇఫ్ నాట్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ మన నెట్ పాస్వర్డ్స్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, అది టైప్ చేసుకొని నెట్ యాక్సెస్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవడమే. ఐ విల్ షో. మనం క్రోమ్ బ్రౌజర్ చూసాం కదా జీమెయిల్ క్రియేషన్ అప్పుడు నిన్న. నౌ ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ థింగ్స్. ఐ విల్ షో యూ. Already it is on the desktop. Double clicking, it's loading. హోమ్ పేజ్ వచ్చింది కదా, మనకు కావాల్సింది టైప్ చేసుకొని సెర్చ్ చేసుకోవడమే. ఓకే, దట్స్ అబౌట్ వెరీ సింపుల్ అబౌట్ స్టార్టింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్, రోల్ ఆఫ్ మోడెమ్ ఇన్ ఇంటర్నెట్. మోడెమ్ రోల్ ఏంటి, అసలు మోడెమ్ ఏంటి చూద్దాం. మోడెమ్ స్టాండ్స్ ఫర్ మాడ్యులర్ ఆర్ డిమాడ్యులర్. మోడెమ్ అంటే మాడ్యులర్ అనైనా అనొచ్చు ఆర్ డిమాడ్యులర్, ఈ రెండిటికి అది అబ్రివేషన్స్ ఫర్ మోడెమ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద, రెండు ఎందుకు వచ్చాయనేది కూడా చూద్దాం. చూడండి, it will perform both the actions. It is connected between a computer and telephone lines and vice versa. When two computers communicate with each other, they can't interpret the analog data that come over telephone lines. So modem work as a translator between computer and telephone lines. Modem ఏం చేస్తుంది? See what modem will do. It stands for modulator and demodulator. Okay, two computers, computer ki ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? In starting classes I was said computer will understand digital language, means it will take information in the digital forms, that is zeros and ones. Okay, zeros and ones ఫార్మాట్ లో కంప్యూటర్ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు మనకి మోడెమ్ అంటే నెట్ రావడానికి యూజ్ అవుతుంది. See here, it is connected between a computer and telephone lines. కంప్యూటర్ ఉంటుంది కదా, కంప్యూటర్కి టెలిఫోన్ లైన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే నెట్ వస్తుంది. వెన్ టూ కంప్యూటర్స్ కమ్యూనికేట్ విత్, ఎప్పుడైనా టూ కంప్యూటర్స్ అనేది కమ్యూనికేట్ అంటే దే కాంట్ ఇంటర్ప్రిట్ ది అనలాగ్. అంటే ఏంటి, అనలాగ్ని అది ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, అంటే అర్థం చేసుకోలేదు అనలాగ్ని. వై? బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద డిజిటల్. సో డేటా దట్ కమ్స్ ఓవర్ టెలిఫోన్ లైన్స్. సో మోడెమ్ వర్క్స్ యాజ్ అ ట్రాన్స్లేటర్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ టెలిఫోన్ లైన్స్ అండ్ వైస్ వర్సా. ఇక్కడ ఏంటంటే టెలిఫోన్ లైన్స్లో ఒక డేటా ఎనలాగ్లో వస్తుంది, బట్ సిస్టమ్ కాంట్ అండర్స్టాండ్ ది ఎనలాగ్. సో దట్ దిస్ మోడెమ్ యాక్ట్స్ లైక్ ఎ ఇంటర్ప్రిటర్ బిట్వీన్ టెలిఫోన్ లైన్స్ అండ్ కంప్యూటర్ అనేది డిజిటల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. టెలిఫోన్ వాయిస్లో నుంచి మనకి ఎనలాగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది అర్థం చేసుకోలేదు కాబట్టి మనం మోడెమ్ కనెక్ట్ చేస్తాం. మోడెమ్ కనెక్ట్ చేస్తే ఎనలాగ్ అనేది డిజిటల్గా మారి డేటా కంప్యూటర్కి వెళ్తుంది. దట్స్ వాట్ హియర్. సి ఏ మోడెమ్ ట్రాన్స్లేట్ డిజిటల్ సిగ్నల్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఎట్ సెండింగ్ ఎండ్ టు ఎనలాగ్ డిజిటల్ సిగ్నల్స్ దట్ క్యాన్ పాస్ ఓవర్ ది టెలిఫోన్ లైన్స్. సెండింగ్లో ఎనలాగ్ నుంచి డిజిటల్కి మారుస్తుంది డేటా టెలిఫోన్ లైన్స్కి. అంటే ఎనలాగ్ సిగ్నల్స్ని టెలిఫోన్ లైన్స్ ద్వారా పాస్ చేస్తుంది కంప్యూటర్కి. నెక్స్ట్, రిసీవింగ్ ఎండ్లో ఏమవుతుంది, ఎనదర్ మోడెమ్ ట్రాన్స్లేట్స్ ద ఎనదర్ సిగ్నల్స్ బ్యాక్ ద డిజిటల్ సిగ్నల్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ బై ద కంప్యూటర్. ఇంకో మోడెమ్ ఏం చేస్తుందంటే ఈ ఎనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా మార్చి కంప్యూటర్కి ఇస్తుంది. సి ద కన్వర్షన్ ఫ్రమ్
digital or binary to analog is called modulation, and the conversion back from analog to digital is called demodulation. So that's why it is called modulator or demodulator. ఓకే, కన్వర్షన్ని డిజిటల్లో నుంచి అనలాగ్లోకి మార్చేటప్పుడు మాడ్యులేషన్ అంటాం, మళ్ళీ అనలాగ్లో నుంచి డిజిటల్కి మార్చేటప్పటికి డిమాడ్యులేషన్ అంటాం. ద స్పీడ్ ఎట్ విచ్ మోడెమ్ ట్రాన్స్మిట్స్ డేటా ఇస్ కాల్డ్ థ్రోపుట్. థ్రోపుట్ అంటే ఏంటి, దాని స్పీడ్ అనమాట. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ బిట్స్ పర్ సెకండ్స్. బీపీఎస్ అంటే బిట్స్ పర్ సెకండ్స్లో దాన్ని మెజర్ చేస్తాం. ఓకే, see here detailing, it is internet. See, servers of Quora, Google, Wikipedia etc. ఇంటర్నెట్లో ఏముంటాయి, డేటాబేస్ ద్వారా అవన్నీ సేవ్ అయి ఉంటాయి కదా. వికీపీడియా అంటే ఏంటి, మనకి అక్కడ ప్రతిదీ దొరుకుతుంది డేటా. వీ కెన్ సెర్చ్ ఎనీథింగ్. నెక్స్ట్ సి దిస్ ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ దేనికి కనెక్ట్ అయింది, మోడెమ్కి కనెక్ట్ అయింది. మోడెమ్ మన ఇంట్లో ఉంటుంది. లొకేటెడ్ ఇన్ అవర్ హౌస్ ఆర్ ప్రొవైడెడ్ బై యూజర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మనం స్టార్టింగ్ పిక్లో ఏం చూసాం, ఇంటర్నెట్ నుంచి ఐఎస్పి నుంచి మనకు వస్తుంది కదా, అదే ఇది. ఐఎస్పి ప్రొవైడ్ చేస్తారు మన హౌస్. నెక్స్ట్ ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, రూటర్. రూటర్ అంటే ఇట్ ఈజ్ లైక్ వైఫైలా పనిచేస్తుంది. రూట్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ డేటా ఆఫెన్ బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్. ఇక్కడ వైర్డ్ ఉంది కదా, ఇదేమో వైర్లెస్. ఈ రూటర్ నుంచి మనం కనెక్షన్ ఇచ్చుకుంటే వైర్ పనిచేస్తుంది, వైర్లెస్ కూడా పనిచేస్తుంది. మోడెమ్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇన్కమింగ్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ వస్తుంది. ఓకే, ఇంటర్నెట్ ఈజ్ connected to modem means modem will take the data from internet and this modem will provide data to router. Router will takes data, it will take data from modem and then it will send to accessories in our home. మన హోమ్లో ఉన్న యాక్సెసరీస్ అన్నిటికీ రూటర్ ద్వారా నెట్ అనేది వస్తుంది. So this is the role of modem in internet. Without modem we can't access the router also, so we can't access internet. So modem plays a major role in accessing internet and it is provided by the internet service provider. See, material explanation. Let's see material. Okay, I will explain material. Opening material. See, fourth unit. What we have done from first, I will explain briefly. చూద్దాం ఒకసారి మనం పీడిఎఫ్ ఏంటి, మీరు ఎలా చదువుకోవాలి అని. యూనిట్ 4 ఉంది కదా, ఇది యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ ఏంటి, దాంట్లో వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్పాం. మనకి ఈ యూనిట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మీకు ఇంటర్నెట్ యూజ్ గురించి అండ్ ఈమెయిల్ క్రియేషన్స్ కానీ ఈమెయిల్ యూజ్ చేయడం తెలియాలి. బట్ ఇంటర్నెట్ తెలియాలంటే ఫస్ట్ మీరు ఇవి చూడాలి, వాట్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి అసలు. ఓకే, దెన్ మనం ఏం చేసాం, క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్స్ చూసాం. ఐ హ్యావ్ హైలైటెడ్ ది సైడ్ హెడ్డింగ్ హైలైట్ చేశాను బ్లూ కలర్తో. నెక్స్ట్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. ల్యాను, వ్యాను, మ్యాన్ అండ్ ఇంటర్నెట్, ఇవి చూసాం కదా. ఆల్ దీస్ 3 అండ్ డిఫరెన్సెస్. ఇంటర్నెట్ and internet definition. Global system of networks together with users and data. Okay, that is a definition of internet. And uses we have seen, and in previous videos we have detailedly explained what is the uses of internet. Okay,
4th యూనిట్ మీకు చూపిస్తున్నా ఎలా చదవాలి ఏంటి అనేది. ఫస్ట్ టాపిక్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ క్లాసిఫికేషన్స్, ల్యాన్ వ్యాన్ మ్యాన్, ఇంటర్నెట్ అంటే ఏంటి డెఫినేషన్, యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అనమాట. నెక్స్ట్ ఇదేంటి ఇంటర్నెట్ సర్వీసెస్ చూసాం కదా అది. ఈమెయిల్ గురించి చెప్తాం కదా ఫస్ట్. ఈమెయిల్ ఇదిగోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఎలా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఈమెయిల్, ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్ ఏంటి ఈమెయిల్కి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ వెబ్ ఉంది కదా దాని గురించి ఫుల్ డేటా, పర్పస్ ఏంటి, టెక్నికల్ టర్మ్స్. ఓకే. నెక్స్ట్ సి వెబ్ బ్రౌజర్స్. వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి, బ్రౌజర్కి ఏ వెండర్ ఉన్నారు. నెక్స్ట్ ఇంటర్నెట్ అడ్రస్సింగ్ అంటే ఏంటి, అంటే ఐపీ అడ్రస్. మీకు ఇది ప్రాక్టికల్గా కూడా ఎలా ఓపెన్ చేసుకోవాలో, మీ సిస్టమ్కి ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపించా. నెక్స్ట్ డొమైన్స్ డిస్క్రిప్షన్స్, ఫంక్షన్స్ మీద బేస్ చేసుకొని ఏ డొమైన్ ఎలా యూజ్ చేస్తారు, అండ్ కంట్రీ బేస్డ్ డొమైన్స్. అండ్ స్టార్టింగ్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్. సి ఇదేంటంటే క్రియేటింగ్ ఈమెయిల్ అని చెప్పా కదా మీకు వీడియోస్లో, అదే ఇది ఫుల్. అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అన్నా కూడా అదే ఈమెయిల్ సర్వీసే ఇది కూడా. అవుట్లుక్ ఎక్స్ప్రెస్ జస్ట్ లైక్ జీమెయిలే. సి దానికి కూడా అంతే. అవుట్లుక్ ఎక్స్ప్రెస్లో ఎలా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఫోల్డర్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్, ఇన్బాక్స్, అవుట్బాక్స్, సెంట్ ఐటమ్స్ అవి చూస్తారు కదా, డిలీటెడ్ ఐటమ్స్, డ్రాఫ్ట్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి. ఈమెయిల్ ఎలా చదవాలి ఓపెన్ చేసి మీరు, సెండింగ్ ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్. అండ్ సిసిసి కార్బన్ కాపీ అని ఒకటి ఉంటుంది. మనం 2 నొక్కే దగ్గర ఒక యూనిక్ ఐడి మెయిల్ ఐడి నొక్కుతాము. ఇంకా 2-3కి పంపాలంటే సెమీ కాలమ్స్ ఉంటాయి కదా, ఈ సెమీ కాలంతో మనం సపరేట్ చేస్తాం ప్రతి మెయిల్ని. నెక్స్ట్ సిసి కాపీ అంటే సెండ్ ఏ కాపీ ఆఫ్ ద మెసేజ్ టు పీపుల్ హూ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ బట్ వుడ్ బీ ఇంట్రెస్టెడ్. సిసి కాపీ అని వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ నొక్కితే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ఫర్ అఫీషియల్గా ఏదైనా పంపించేటప్పుడు సిసి కార్బన్ కాపీ కూడా నొక్కుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈమెయిల్ పంపుతున్నాను అనుకోండి, మేడం వాళ్ళకి సిసి కాపీ నొక్కుతా, ప్రిన్సిపల్ మేడంకి. వై? బికాస్ ఇట్స్ లైక్ ఏ కార్బన్ కాపీ అనమాట. ఎందుకు? వాళ్ళది పంపించాను అన్నట్టు ఒక జస్ట్ లైక్ ఏ ప్రూఫ్ అనమాట, వాళ్ళకు కూడా మెసేజ్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ థింగ్ సి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ ఉంటుంది, అది మనం యూజ్ చేసుకోవాలంటే ఐఎస్పి సర్వీస్ ప్రొవైడర్ ఎలా వస్తుంది ఏంటి అనేది డయాగ్రామ్. టాప్ 10 కూడా ఇచ్చా ఇక్కడ మీకు మెటీరియల్లో. నెక్స్ట్ స్టార్టింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇట్స్ నార్మల్ థింగ్ లైక్. నెక్స్ట్ రోల్ ఆఫ్ మోడెమ్ ఇన్ ఇంటర్నెట్. మోడెమ్ యొక్క రోల్ ఏంటి ఇంటర్నెట్లో? మాడ్యులేషన్, డిమాడ్యులేషన్ అంటాం కదా, అట్లా మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. హైలైట్ చేస్తా కొన్ని వర్డ్స్. సి దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ యువర్ పీపీటీ. సో ఆల్సో see internet, modem, router, and it is giving means it will acts both input and output, incoming and outgoing. See all this happens by this modem only. నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే మనకి రూటర్ వచ్చింది, మోడెమ్ ఉంటే మనం ఓన్లీ అది వైర్ కనెక్షనే. వైర్ కనెక్షన్ అంటే ఒక్కదానికే మనం పెట్టుకోగలుగుతాం. బట్ రూటర్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు రూటర్ లేకపోయినా మనకి డైరెక్ట్గా మోడెమ్ ద్వారా నెట్ వస్తుంది, బట్ ఇట్ ఈజ్ ఎ వైర్డ్.
సింగిల్ సిస్టమ్కే మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం కదా వైర్డ్ అయితే. సో దట్ ఈ మోడెమ్ అనేది సింగిల్ సిస్టమ్ కాబట్టి అది రోటర్ కనెక్ట్ చేశారనుకోండి, ఈ రోటర్ నుంచి మనకేమవుతుంది, డిఫరెంట్ యాక్సెసరీస్ హోమ్లో వాడుకోవడానికి యూజ్ అవుతుంది. దట్స్ ఎండ్ ఆఫ్ 4th యూనిట్. ఓకే, 4th యూనిట్ completed. See, be passionate to learn something new means ఏదైనా కొత్తదాన్ని నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఒక ప్యాషన్తో ఉండండి. ఈ వీడియోస్ ఇవన్నీ మీకు మీ మేనేజ్మెంట్ ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ లాక్డౌన్లో మీరు నేర్చుకోవడానికి. సో మీరందరు ఫ్రెషర్స్ కదా, కొత్తగా ఇంకా నేర్చుకోవాల్సినవి అనేవి చాలా ఉంటాయి. సో డోంట్ గెట్ రిలాక్స్ అవ్వకండి, కొత్తగా నేర్చుకుంటూ ఉండండి ఈ లాక్డౌన్ టైంలో కూడా. ఓకే, వీడియోస్ అనేవి వ్యూస్ రావట్లా. సో దట్ వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్, వ్యూస్ ఎందుకు రావట్లేదంటే మీరు ఎవరు చూడట్లా. సో అందరు చూడండి, క్లాసెస్ని వినండి, నేర్చుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ క్యాన్ కీప్ ఇన్ కామెంట్ సెషన్లో పెట్టండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఆల్సో, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ or your madam. Okay, if you subscribe to my channel you will get notifications of my videos. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మీకు సబ్స్క్రైబ్ అయితే యూట్యూబ్ వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్.